ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ దూసుకుపోతోంది. లోకల్ టు గ్లోబల్ అంటూ అనేక సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నాయి. లాంగ్వేజ్ తో పని లేకుండా సినిమాలు చేస్తూ ఇతర భాషలకు పట్టం కడుతున్నారు. వినోద రంగంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ భారతీయ చిత్ర పరిశ్రమకు గేమ్ చేంజర్లుగా ఆవిర్భవించాయి. కొన్ని సినిమాలు ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి కష్టపడుతుంటే మరికొన్ని సినిమాలకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో సెకండ్ లైఫ్ దొరుకుతుంది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ సేవలు భాష సరిహద్దులు చేరవేస్తున్నాయి. బాలీవుడ్ నుంచి వచ్చిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ అయినా, టాలీవుడ్ నుంచి హత్తుకునే తెలుగు సినిమా అయినా ఓటీటీలో దూసుకుపోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ప్రేక్షకుల పరంగా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే ఇండియాలో నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉండగా అంచనాలను తారుమారు చేసి హద్దులు దాటి ఇతర దేశాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదట్లో సవాళ్లు ఎదురైన గుంటూరు కారం విడుదలైన మొదటి వారంలోనే 100 కోట్ల మార్కును దాటగలిగింది. ఈ సినిమా గ్రిప్పింగ్ కథనం, మహేష్ బాబు అద్భుతమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆకట్టుకునే కలెక్షన్లు వచ్చాయి. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ గుంటూరు కారం ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 9, 2024 డిజిటల్లోకి వచ్చింది. అయితే ఈ మూవీకి వరుసగా 5 వారాల పాటు ఓటీటీలో టాప్ ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. భారత సరిహద్దులు దాటి గుంటూరు కారం ఊహించిన ప్రభావాన్ని చూపింది. పాకిస్తాన్ నెట్ఫ్లిక్స్ లో కూడా ఇది ఆశ్చర్యకరంగా ట్రెండింగ్ లో ఉంది. ఇటీవల వాళ్లకు పుష్ప సినిమా బాగా నచ్చిందంటూ అందులో డైలాగ్స్ చెప్పడం ఇండియన్స్ ను ఆశ్చర్యపరిచింది. అయితే దర్శక ధీరుడు జక్కన్నతో జతకడుతుండడంతో ఆయన సినిమాలకు ఒక క్రేజ్ వచ్చింది. అందుకే మహేష్ గత సినిమాలకు ఊహించిన విధంగా రెస్పాన్స్ వస్తోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.